శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ రెండు అంశాలు కూడా రాజకీయంగా హాట్ టాపిక్గా మారి ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో పాటు వైసీపీలో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల మధ్య ఈ అంశానికి సంబంధించే చర్చలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎవరైతే టికెట్లు పొందలేదో, ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారు, వాళ్ళంతా కూడా కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు వీళ్ళ మహిళా రిజర్వేషను నియోజకవర్గాలకు ఏ విధంగా వర్తింపజేస్తారనేది డిసెండింగ్ ఆర్డర్లో చేస్తారా, లాటరీ తీస్తారా, ఎలా చేస్తారనేది తెలియక సతమతమైపోతున్నారు. వాళ్ళ రిజర్వేషన్ ఏదైనా వాళ్ళ నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్ కిందకి వెళ్తే వాళ్ళ సతీమణులను, కుమార్తెలను రంగంలోకి దించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2026 ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి అని అనేది అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 50 పెంచి 225గా చేయాలి అని చెప్పి కూడా భావించారు. జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ జరిగే సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించినప్పటికీ కూడా దానికి సమయం ఉంది కదా అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి 2011 అంటే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని 50% పెంచుతారు. అంటే 175కి అదనంగా స్థానాలు 50% యాడ్ చేస్తే 262 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో, 262 లేదా 263 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది. అదనంగా ఇన్ని స్థానాలు వస్తుండటంతో 88 స్థానాలు వస్తుండటంతో, ఈ స్థానాలన్నింటిలో 87 స్థానాలు వస్తుండటంతో వీటన్నిటిలో కూడా అదనంగా ఔత్సాహికులంతా కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన అంశాన్ని, ఏ జిల్లాల్లో పెరగబోతున్నాయి ఎక్కువ, రకరకాల ఎవరెవరికి తగ్గ ఆలోచనలు వాళ్ళకుంటాయి. కొన్ని పట్టణ ప్రాంతాలు కూడా పెరిగాయి, జనాభా కూడా పట్టణాల్లో కూడా పెరిగాయి. ఇప్పుడు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇట్లాంటి చోట్లంతా కూడా. సో ఇక్కడంతా కూడా ఎక్కువ సీట్లు పెరుగుతాయా, లేకపోతే ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? జిల్లాల వారీగా కూడా చూసినప్పుడు ఈ లెక్కలు వీటిపైన ఎలాంటి కసరత్తు సాగుతోంది? అయితే శ్రీహరి, ఇక్కడ 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటే 2011కి 2025కి కూడా చాలా తేడా ఉంది. దాదాపుగా 14 సంవత్సరాలు తేడా ఉండటంతో ఈలోపు అర్బనైజేషన్ పెరిగింది. ఎందుకు అంటే ఇంతకుముందు మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు పల్లెల నుంచి పట్టణాలకి వలస ప్రారంభమైంది, మైగ్రేషన్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్లో తీసుకుంటే 2011 నాటి జనాభా ఏంటి, 2025 నాటి జనాభా ఏంటి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, ఇటువంటి నగరాలు, తిరుపతి కానీ, ఇటువంటి నగరాలను తీసుకుంటే రూరల్ నుంచి అర్బన్కి అర్బనైజేషన్, పట్టణీకరణ పెరుగుతూ ఉంది. ఈ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎలా అనేది కూడా ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో కాదు, మనం ఉన్న విజయవాడ నగరంలో ఇప్పుడు విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ అండ్ విజయవాడ వెస్ట్. ఇప్పుడు ఇక్కడ జనాభా 2011 జనాభాని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే 2025 ఇప్పుడు సెన్సెస్ బిగిన్ కాబోతున్నాయి. అందువలన 2027లో వచ్చే ప్రాథమిక లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సమన్యాయం జరుగుతుంది అని చెబుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే విజయవాడ 4 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ నార్త్ అండ్ విజయవాడ సౌత్, ఇలా 4 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందంటున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే నేను చెబుతున్నది ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఇప్పుడైతే ఎన్టీఆర్ కానీ కృష్ణా జిల్లా 2గా విభజించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు అంటే 50% పెరుగుతాయి. అంటే ఇంకో 8 నియోజకవర్గాలు పెరిగి మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతాయని కూడా మరో లెక్క చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ శ్రీహరి ఇంకో కీలకమైన అంశం ఉంది. ఎప్పుడైతే కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తప్పనిసరిగా మహిళా రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న నియోజకవర్గాల పరిగణలోకి తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు చేశారు. కానీ ఇప్పుడు నియోజకవర్గాల స్వరూప స్వభావాలు పునర్వ్యవస్థీకరణ జరుగుతుండటంతో ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు కూడా మారే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్తో పాటు
ఈ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ కారణంగా, పునర్విభజన కారణంగా ఆ రిజర్వేషన్ కూడా మారే అవకాశం ఉంది. దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మహిళా రిజర్వేషన్ వస్తే 1/3 వస్తుంది. 1/3 అంటే దాదాపుగా 90 నియోజకవర్గాల వరకు కూడా 88 నియోజకవర్గాలు కూడా మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 262 లేదా 263 నియోజకవర్గాల్లో 88 నియోజకవర్గాలు కేటాయించాలంటే కొత్తగా యాడ్ అయ్యేవన్నీ కూడా దాదాపుగా ఈ రిజర్వేషన్కి మహిళా రిజర్వేషన్కి వెళ్ళిపోతున్నాయి. అంటే అవి ఎలా జరుగుతాయి మహిళా రిజర్వేషన్ అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. అందువలన రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీలో ఉండే నేతల్లో మాత్రం ఆందోళన మరింత పెరిగింది. ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో గతంలో 2024 ఎన్నికల్లో కానీ 2019లో కానీ టికెట్లు రాని వాళ్ళు, ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మాత్రం ఆనందం తొణికెసలాడుతుంది. ఈ నేపథ్యంలోనే మరో అంశం ఏమిటంటే, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది 29 లోపల అనేటువంటిది ఒక ఆలోచన చాలామందికి ఉంది. ఎందుకంటే పర్టికులర్గా రాష్ట్ర విభజన తర్వాత చేయాలి అనేటువంటి డిమాండ్ నేపథ్యంలో అయితే రాజ్యాంగంలో ఆల్రెడీ మనకు పొందుపరిచిన దాని ప్రకారం ఖచ్చితంగా మనకు 2006 ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా దేశంలో పునర్విభజన జరగాలనేటువంటి నిబంధన కూడా వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత జనాభా లెక్కల సేకరణ తర్వాత ఖచ్చితంగా చేయాలి. అయితే ఇంత అర్లీగా ఈ రకమైనటువంటి ప్రకటన చర్చకు రావడం వల్ల ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా వాళ్ళ ఆలోచనల్లో కానీ వాళ్ళ పనితీరులో కానీ ఏమైనా మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? వారి వైపు నుంచి ఎలాంటి ఆలోచన కానీ చర్చ కానీ దీని మీద ఉంది? డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు ఇది మొత్తంగా చూస్తే ఉపయోగపడవచ్చేమో కానీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాటిట్యూడ్ వల్ల మాత్రం ఇది రాజకీయంగా నష్టం కలిగించే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీకు ఒక నియోజకవర్గం మహిళలకు రిజర్వేషన్ అవుతుంది అంటే ఆ కుటుంబంలో మహిళా రిజర్వేషన్ కింద పోటీ చేసే అర్హులు లేని పక్షంలో వేరే వాళ్లకు వెళ్తుంది అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఈ 3 సంవత్సరాలు కూడా విచ్చలవిడిగా వ్యవహరించే ప్రమాదం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక నియోజకవర్గం నుంచి కొన్ని మండలాలు వేరే నియోజకవర్గానికి వెళ్తాయి లేదా కొత్త నియోజకవర్గం ఫామ్ అయ్యే ప్రాంతానికి వెళుతున్నాయి అంటే ఆ మండలాల మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిలిచిపోయే అవకాశం ఉంది. వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా ప్రభుత్వం వైపు నుంచే వెళ్ళే వెల్ఫేర్ యాక్టివిటీస్ అయితే వెళ్తాయేమో కానీ కొత్తగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేసేందుకు, ఇన్సర్ట్ చేసేందుకు మాత్రం రాజకీయ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపరు అనేది నెంబర్ 1. నెంబర్ 2, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ఏవైతే మండలాలు ఉంటాయో ఆ మండలాలకు ఫండ్స్ని అలాట్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఏ మండలాలు అయితే పక్కకు వెళ్తాయో ఆ మండలాల మీద ఆసక్తి చూపించరు. అందువలన ఆ మండలాల్లో ఉండే జనంలో అధికార పార్టీ మీద సహజంగానే వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది అని కూడా ఇక్కడ ఎన్డీఏ పక్షాల్లో ఉండే కొంతమంది సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ఆమోదించినప్పటికీ కూడా దీనికి సంబంధించి డీలిమిటేషన్ కమిటీని నియమించాల్సి ఉంది. ఈ డీలిమిటేషన్ కమిటీ కూడా అన్ని రాష్ట్రాల్లో తిరిగి వీటి అన్నిటికీ సంబంధించిన అభిప్రాయాలను సేకరించి